అందరికీ శుభోదయం. మరి ఆవకాయ సీజన్ వచ్చేసింది. మరి ఇప్పుడు ఆవకాయ పెట్టేసుకోవాలి, లేట్ అయిపోతుంది నెలాఖరు వచ్చేస్తే. సో దీనికి ముందుగా ఉప్పు, ఆవాలు ఎండబెట్టుకోవాలి. అలాగే మెంతులు వేయించి చల్లారాక పొడి కొట్టుకోవాలి. మామిడికాయలు నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాలు ఉంచి బాగా తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. వీటిని రెండుగా కట్ చేసుకుని తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. టెంకతో పాటే కట్ చేసుకోవాలి. లోపల జీడి తీసేసి శుభ్రంగా తుడుచుకోవాలి. సో ఇది ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, మెత్తగా మిక్సీ పట్టిన ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు కాంబినేషన్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. కారము, ఇంగువ, పసుపు, నూనె అన్నీ పెట్టుకోవాలి. సో మనం ఇక్కడ ముక్కలు కొలుచుకుని 4 గిన్నెల ముక్కలకి ముందుగా అరగిన నూనె పోసి కలిపేసేయాలి. దీని మీద మళ్ళీ మనం పిళ్ళు వేసుకోవాలి. ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెలో 3వ వంతు ఆవపిండి, 3 టేబుల్ స్పూన్ల మెంతిపిండి, 2 టేబుల్ స్పూన్ల నిండుగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల నిండుగా ఇంగువ వేసి మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకొని పైన కారపొడి వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా అరగిన్నెకు వస్తుంది. దీనిపైన కారపొడి వేసుకుని ఆ పొడి అంతా కూడా ముక్కల మీద వేసుకోవాలి. అలాగే మరొక గిన్నె నిండా కూడా కారపొడి వేసుకోవాలి. ఇంట్లో పట్టించిన కారము, ఆశీర్వాద్ కారం అయితే కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1.5 గిన్నె సరిపోతుంది. అదే 3 మ్యాంగోస్ అలా ఉన్నప్పుడు అయితే మనం మొత్తం 2 గిన్నెల కారపొడి వేసుకోవాలి. ఉప్పు 1 గిన్నె వేసుకోవాలి. కొంచెం తక్కువగా 1 గిన్నె ఉప్పు వేసుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని పైన నూనె పోసుకోవాలి. 1.5 గిన్నె నూనె పోసుకోవాలి. ముందుగా ఒక అర్ధ గిన్నె పోసుకున్నాం కదా, ఇప్పుడు 1.5 గిన్నె నూనె పోసుకొని మొత్తం ఆ గిన్నెలో ఉండే మిశ్రమం అంతా పొడి అది ఉంటుంది కదా, మెంతిపిండి, ఆవపిండి అదంతా కూడా బాగా కలిపి పోసేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేయాలి. ఆవకాయంతో కూడా బాగా కలిపేసేయాలి. ఈ కలిపిన తర్వాత దీనిలోకి చారెడు శనగలు, 2 టేబుల్ స్పూన్లమైన పచ్చిమెంతులు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి చక్కగా మూత పెట్టి పెట్టేసుకోవాలి. 3వ రోజు మూత తీసి చక్కగా మొత్తం ఒక్కసారి మిశ్రమాన్ని ఆవకాయంతో కూడా కలిపేసి ఉప్పు సరి చూసుకుని జాడీలోకి వేసుకుని వాసన కట్టి చక్కగా ఎత్తి పెట్టుకోవచ్చు. లేదు మనకి అలాగే ఎర్రగానే ఉండాలి ఆవకాయ అనుకుంటే గాజు సీసాల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరమైనా కూడా మనకి ఫ్రెష్గా కొన్నది ఎలా ఉంటుందో అలాగే ఎర్రగా ఉంటుందన్నమాట. బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.